ఏంటి రాదా ఊకే కాల్ చేస్తున్నావు నిన్నటి నుంచి ఒకటే ఏమైంది అసలు? ఇప్పుడు నువ్వు వచ్చి చేసుకుంటా అంటున్నావు, సరే నేను చేసుకుంటా. ఇప్పుడు నేను చేసుకున్న అమ్మాయి ఊకుంటుందా? నాకు అదంతా తెలీదు. నీకు పెళ్లి చేసుకుంటావా? మీ ఆవిడకి చెప్పి కన్విన్స్ చేసుకుంటా నేను. ఇద్దరు కలిసి ఉంటారా మీరు ఇప్పుడు? నువ్వు అసలు ఇగో మీరిద్దరు కలిసి మంచిగా ఉంటామని చెప్పారు, మళ్ళీ ఎవరికి పిచ్చి పిచ్చి చేయకు, ఆగని చెప్పినా. ఇవో పెళ్లి కాకముందు తనతోటి పరిచయం ఉండే, ఈ విషయం నీకు చెప్పలేదు. ఎందుకు చెప్పలే అంటే నువ్వు నన్ను ఇవన్నీ విషయాలు చెప్తే నువ్వు ఏడ పెళ్లి చేసుకుంటావు మళ్ళా. గుర్తుకొస్తున్నాను కాదు, ఇప్పుడు వస్తా అంటుంది అది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ ఆఫీషియల్. సో ఈరోజు వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. అదేంటంటే మళ్ళీ నందిని మీద ప్రాంక్ చేస్తున్నా. అది ఎలా అంటే మా ఫ్రెండ్ ఉంది, అంటే మా ఫ్రెండ్ ఆ అమ్మాయికి కాల్ చేసి ఇద్దరం అనుకుని ప్రాంక్ చేస్తాం. ఆ ప్రాంక్ ఎట్లా వస్తుందో నెక్స్ట్ లెవెల్ వస్తుంది, చూద్దాం. ఒకసారి కాల్ చేస్తాం. హలో రాధా, నేను శివని. హలో రాధా, ఏం చేస్తున్నావు? తిన్నావా? తిన్నావా? ఎక్కడ, ఇంట్లోనే ఉన్నావా? ఏదో డల్గా మాట్లాడుతున్నావు. సరే కానీ నీకు విషయం చెప్తా. హలో, నేను చెప్పింది విను. ఏంటంటే మా వైఫ్ ఉంది కదా, తెలుసుగా నీకు? తెలుసు. కాబట్టి ఏం చేద్దామంటే మా వైఫ్ మీద ఒక ప్రాంక్ చేద్దాం, తన మీద. ఓకేనా? ఏమనంటే చెప్తా చూడు. నీకు చెప్పిన ఆల్రెడీ, నీకు కాల్లో కూడా చెప్పిన చూడు, ముందు కాల్ చేసి ఇది కూడా చెప్పిన. ఎట్లా అంటే గుర్తుంది కదా, ఇట్లా ఇప్పుడు నువ్వు నన్ను ఇష్టపడుతున్నట్టు మాట్లాడు, ఓకేనా? అంటే ఈ పెళ్ళి కాకముందు మనం ఇద్దరి మధ్యలో లవ్ నడుస్తుంది, కానీ ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది. నువ్వు ఇట్లా వెళ్ళిపోయినట్టు, ఇక మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నువ్వు దూరం అయినట్టు మాట్లాడు, సరేనా? ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా, మాట్లాడు. రాధా. హలో, ఏంటి రాధా ఊకే కాల్ చేస్తున్నావు నిన్నటి నుంచి ఒకటే ఏమైంది అసలు? చేయొద్దని కాదు, నీకు చెప్పినా, నీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినా, మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తే ఏమనుకుంటారు ఇంట్లో? అంటే ఒకప్పుడు లవ్ చేసిన. అవును, అరే ఒకప్పుడు అంటే అది పెళ్ళి కాకముందు అయ్యింది, అయిపోయింది. నీకు ఫస్టే చెప్పినా రాదా, నువ్వు ఏమైనా ఉంటే పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లో ఒప్పించి అదేదో ఫస్టే ఓకే. నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను కాల్ చేయలేకపోయినా అంటే ఇప్పుడు ఫోన్ చేసి అంతా అయిపోయింది, ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది, ఒక పాప కూడా పుట్టిన తర్వాత ఏంటి అయితే ఏంటి అంటే ఇప్పుడు నువ్వు వచ్చి ఇప్పుడు నన్ను లవ్ చేస్తున్నా, నువ్వు నాకు కావాలంటే నేను ఏడికి పోవాలి? ఇప్పుడు దాన్ని ఎక్కడ పంపించాలి, నా వైఫ్ని ఎక్కడ పంపించాలి, నువ్వు ఎటు పోతావు? అంటే ఇప్పుడు నేను ఇంకో పెళ్ళి ఎలా చేసుకుంటా రాదా? ఇప్పుడు అంటే ఇద్దరు పిల్లలని నేను చూసుకోలేను కదా, నాకు అంత శక్తి లేదు. అంటే ఇద్దరిని పోషించి అంత, ఇప్పుడు నువ్వు వచ్చి చేసుకుంటా అంటున్నావు, సరే నేను చేసుకుంటా. ఇప్పుడు నేను చేసుకున్న అమ్మాయి ఊకుంటుందా? నాకు అదంతా తెలీదు. నన్ను చేసుకోవాలి లేదా నీ ఇంటి ముంగడ వచ్చి కూర్చుంటాను. ఇంటి ముందర కూర్చొని నిన్నేం చేయలేదే. నేను అప్పట్లో ఏదో సరే మన ఇద్దరి మధ్యలో లవ్ నడిచింది, అది అంతా అయిపోయింది. ఇప్పుడు ఉన్నది ఏంటి, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి అసలు? నువ్వు మరి సరే పెళ్ళి కాకముందు ఏం చేసినావు మరి? అప్పుడు ఏదో మీ మమ్మీ డాడీ వాళ్ళకు ఒప్పించి పెళ్లి చేసుకుందామని ఒక మాట చెప్పుంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను 3 ముళ్ళు కట్టేటోని కదే. అదే నా సిచ్యువేషన్స్ అప్పటికి అట్లా లేవు. మరి అప్పుడేమో అట్లా లేవు, మరి నన్ను ఏం చేయమంటావు? నా ఇంట్లో నాకు చెప్పకుండా చేయకుండా రాధా
ఇగో ఒక విషయం చెప్తున్నా. నాకు అదంతా తెలీదు. నువ్వు నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా? ఈ అమ్మ ఇదేం టార్చర్ అన్న నాకు దేవుడా. ఇగో పెళ్ళి నేను ఇంట్లో ఉండి మాట్లాడుతున్నా. నేను ఉంటా. నేను మీ ఆవిడకి చెప్పి కన్విన్స్ చేసుకుంటా. నేను ఇద్దరు కలిసి ఉంటారా మీరు ఇప్పుడు? ఇగో నీకు అర్థమైతలే రాదా, ఇద్దరిని కలిసి మీరు ఉంటారేమో. నన్ను చంపేసి మీ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతానే. నీకు అర్థమైతలేదు అక్కడ రాదా? నాకు అదంతా తెలీదురా. భగవంతుడా, మరి ఇన్ని రోజులు ఏం చేసినావే? మరి నాకు ఒక మాట చెప్పాలి కదా, ఇట్లా పెళ్లి చేసుకుంటా నేను, నువ్వంటే ఇష్టము, నేను ఎట్లా లేకపోతే లేచిపోదామని కూడా ఒక మాట కూడా చెప్పలే కదా. ఎట్లా అట్లా బతుకుతావు? ఏమన్నా అంటే నువ్వు ఫస్ట్ సెటిల్ గా, అదిగా నువ్వు మంచిగా ఒక మంచి సెటిల్ అయ్యి జాబ్ చేసుకో. అవును సరే, ఇప్పుడు నువ్వు ఏ అబ్బాయికి నువ్వు లవ్ చేయలేదా? నువ్వు ఏ అబ్బాయికి చెయ్యలేదురా. నేను ఇప్పుడు పెళ్లి కూడా చేసుకోలేదు ఎవరిని. నీ కోసం, నీ ప్రేమ కోసం. నా ప్రేమ కోసం నువ్వు అలానే ఉన్నావు. అవును, ఇట్లానే ఉన్నా నేను. బా సరే, అయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు నేను ఒక రూమ్ లో ఇద్దరిని ఎట్లా పెట్టుకుని ఉండాలి? నేను ఎలా చేయాలి? మీతోటి కాపురం ఎలా చేస్తా అనుకుంటున్నావు ఇద్దరితోటి? ఇప్పుడు ఆ అమ్మాయికి తెలిస్తే, ఇప్పుడు మా భార్యకి తెలిస్తే ఏం చెప్పాలి? ఏమని సమాధానం చెప్తావు? అక్క ఇట్లా కాదక్క, నేను నీ మొగుడిని నేను ఇష్టపడ్డా అక్క అంటే నువ్వు ఇప్పుడు దాంతో మాట్లాడి కూడా నువ్వు రెడీ అయిపోయినావు అన్నమాట. అవును, నాకేంది భయం. తను బయట ఉంది, ఇప్పుడు వచ్చింది అనుకో పెద్ద లొల్లి అవుతుంది. అర్థమవుతుందా? లొల్లి గానీ ఏమన్నా గానీ ఏడాకైనా వస్తాను, ఏడాకైనా వస్తా. తను వచ్చింది అనుకో పెద్ద ఇష్యూ అయిపోతుంది రాదా. నీకు అర్థమైతలేదు నా బాధ. ఏమని చెప్పుకోవాలి? నువ్వు బాగానే మాట్లాడుతున్నావు ఇన్ని రోజులు, అదే ఎక్కడ పోయింది నీ ప్రేమ? మరి ఇన్ని రోజులు తెలియదా? ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు ఏంటి? ఇప్పుడు పాపని పాప ఉంటే పాప నేను కూడా చూసుకుంటా. ఒక్క నిమిషం ఆగు. ఇగో రాదా, ఇంకెవరు ఉంటారు? మా భార్యని వచ్చేసింది ఇక, పెట్టినావు ఇంత పెద్ద పెంట అన్ని ఏమో చేసుకుంటా. అవును రాదా, నీకు చెప్పినా నీకు ఏమైనా ఉంటే ఫస్టే చెప్పు అని చెప్పినా. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత హలో, నీకన్నా ముందు ఫస్ట్ వాడు నా లవర్. అర్థమైందా? ఎవరివే నువ్వు అసలు? నువ్వెవరివే? ఇగో మీరిద్దరు కలిసి మంచిగా ఉంటామని చెప్పారు, మళ్ళీ ఎవరికి మర్యాద ఇచ్చి అంటాం. ఒక 2 నిమిషాలు మాట్లాడు. మర్యాద ఇచ్చుడు ఎవరు నువ్వు అసలు? ఆగు, నువ్వు ఫస్ట్ మాట్లాడు. అరే ఆగరాదు, ఎందుకు కట్ చేయకు, మాట్లాడు ఫస్ట్. ఏంటి, ఏం కావాలి? ఎవరు? ఒక్క నిమిషం ఆగు. ఇగో ఒక్క నిమిషం ఏంటిది? ఎవరి చూడు నందు, మళ్ళీ పెద్ద ప్రాబ్లం అయితే వాళ్ళ ఇంట్లో అది ఏం అర్థమవుతుందా నీకు? ఒక్క నిమిషం ఆగరాదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. వాళ్ళ ఇంట్లో ఏంటి? అరే ఆగు, నువ్వు ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు? ఆగు, ఒక మాట చెప్పేస్తావు, నేను మళ్ళీ చేస్తాను అయినా చెప్తావు, ఇట్లా ముఖం మీద కట్ చేస్తావు. మాకు ఎంత ఫీల్ అవుతుంది? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. తను నాకు ఫస్ట్ లవ్ చేసింది అంటే ఎంత ఇష్టంతో. ఆగు, అది ఏదో ఒకటి చెప్తాం, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోను, ఏదో ఒకటి సజెషన్ ఇస్తావు. ఒక్క నిమిషం ఆగరాదు. రాదా? రాదా, ఏమనుకోకు. కొంచెం మా వైఫ్ కొంచెం సీరియస్గా ఉంది. మనం మెంటల్ ఏంటి? ఇగో నీకు మంచిగా కాల్ కట్ చేయాలా? కట్ చేస్తా, ఆగు. ఇగో పిచ్చి చేయకు, ఆగని చెప్పినా. రాదా, ఇగో మనము ఒక విషయం, ఏదో మనం ముగ్గురం కలిసి ఏదో ఒక అండర్స్టాండింగ్ మీద వద్దాం. ఇంటికి రావడం ఇంటికి రా. అరే ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఎవరు? నాకు భయం అవుతుంది నిజంగా. నువ్వు ఇటు సైడ్ రా. ఏం చేస్తున్నా? ఇవో పెళ్లి కాక ముందు తనతోటి పరిచయం ఉండే. ఈ విషయం నీకు చెప్పలేదు. ఎందుకు చెప్పలే అంటే, నువ్వు నన్ను ఇవన్నీ విషయాలు చెప్తే నువ్వు ఏడ పెళ్లి చేసుకుంటావు మళ్ళా. ఏంటి వామ్మో?
అవును ఇగో నేను కావాలని చేయలేదు, తన ఇష్టం. అప్పుడేమో నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక మాట కూడా నాకు చెప్పలేదు. ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు కావాలి, నువ్వు అంటే ఇష్టం అని అంటుంది. నేను ఏం చేయాలి చెప్పు మరి? ఇద్దరిని నేను చూసుకుంటా, మేము అక్క చెల్లెళ్ళాక ఇద్దరం కలిసి ఉంటామని అంటారు. అంటే ఆ పిల్ల అంటుంది, ఏం చెప్పాలి చెప్పు నేను ఇప్పుడు? మెంటలా నీకేమన్నా అసలు అర్థమవుతుందా ఏమన్నా? చెప్పు. ఇగో తను వస్తా అంటుంది, ఇంటికి వస్తా అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? రాని ఇంటికి రాని. ఏం చెప్తావు? ఏం చెప్తావు? పెళ్లి చేసుకుంటాను నేను కూడా. పెళ్లి చేసుకుంటావు? అవును మరి. ఇప్పుడు తను ఎవరు చేసుకుంటారు? ఎవరిని అడిగి పెళ్లి చేసుకుంటావు? నిన్నే అడుగుతున్నా కదా. వేరే వాళ్ళని నాకు అమ్మా నాన్నతోటి పర్మిషన్ తీసుకోను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా భార్య కాబట్టి. ఇప్పుడు వచ్చే అట్లా చేసేటోని మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఆమెనే చేసుకోకపోయినావు? ఆమెను చేసుకోవాలంటే ఫస్ట్ ఆ పిల్ల అప్పుడు నువ్వు జాబ్ తెచ్చుకో, మంచిగా ఒక మంచి పొజిషన్ వచ్చిన తర్వాత చేసుకుంటా అని చెప్పింది. అదేమో లాస్ట్కి ఇట్లా చేస్తుంది అనుకోలేదు. వాళ్ళ ఇంట్లో ప్రెజర్ వల్ల సైలెంట్గా ఉండిపోయిందంట. అయితే ఇప్పుడు గుర్తుకొచ్చినావా మరి నువ్వు? గుర్తుకు వస్తున్నాను కాదు, ఇప్పుడు వస్తా అంటుంది. అది వెంటలా నీకేమన్నా? వదిలేసేయి, చెప్తున్నా కదా. పిచ్చి పిచ్చిగుందా? అరే ఇప్పుడు ఏమైతుంది నాకు అర్థమై, ఇద్దరు కలిసి ఉండండి. నువ్వు వంట నువ్వు వంట చేయి, అది అంట్లో తోముతాయి. నువ్వు బట్టలు ఉతుకు, అదేమో ఇంకేమైనా ఇంట్లో పని ఉంటే బండలు అడుగుతుంది. నీకు పని తక్కువ పడుతుంది. ఇంకేంటి? మళ్ళీ ఎవరు చేస్తారు ఫోన్? ఆగా ఏమైంది? రాదా?